హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మనం చేపలతోనే పులుసు పెట్టాను, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూపర్ టేస్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ టైప్లో చేయండి. చేసినాక ఆ రుచి చూడండి ఒక్కసారి ఎలా ఉందన్నది. పర్ఫెక్ట్గా నెంబర్ 1 రుచితో ప్రతి ఒక్కరు ఆనందంగా కడుపు నిండా తినచ్చు, అంత బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ముందుగా ఏంటంటే చేపలను నీట్గా రెడీ చేసి ఒక బౌల్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఆ చేపలను ఏంటంటే మనం కడిగేటప్పుడు నీట్గా కడుక్కోవాలి. పులుసులు కానీ మీద ఉన్న జిగట కానీ అట్లాంటివి ఏం లేకుండా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్నాక ఇప్పుడు మనం సగం చెంచా పసుపు వేసుకునేసి, ఒక స్పూను సాల్టు, అవి 2 వేసినాక ఒక్క స్పూన్ మందం నూనె, ఇవి 3 మాత్రం సరిపోతాయి దీనికి. ఓకేనా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్క కూడా ఈ సాల్టు ఉప్పు బాగా పట్టే విధంగా మనం రాకి బాగా కలిపి, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కలిపిన తర్వాత మూత పెట్టి దాదాపు అయితే ఒక అరగంట సేపు ఊరనివ్వాలి. ఉప్పు పసుపులో ఊరిన చేప సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి మరొక బౌల్ తీసుకునేసి అందులో ఒక బాల్ సైజు చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి అందులో వేస్తే ఏంటంటే తొందరగా నానుతుంది. ఇప్పుడు నీళ్లు పోసేసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టేద్దాం, బాగా నానుతుంది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏంటంటే ఒక జాలి లాంటిది ఏదైనా ఒకటి పెట్టుకునేసి దాని మీద ఎర్రగడ్డల్ని నేనైతే ఒక 6 పెట్టుకున్నాను. అంటే కొంచెం మీడియం సైజు, పెద్ద అయితేనే ఒకటి తగ్గించుకోవచ్చు, ఇబ్బంది లేదు. వీటిని ఏంటంటే మనం 2 వైపులా తిరగదిప్పుకుంటూ మొత్తం చుట్టూరు కూడా బాగా కాల్చుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడేమవుద్దంటే లోపల వరకు సూపర్గా ఉడుకుతాయి. హై ఫ్లేమ్లో పెట్టిందంటే మారుతాయి. ఈ టైప్లో వచ్చిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే వీటిని మనం బాగా చల్లారనివ్వాలి. ఓకేనా. చల్లారిన తర్వాత ఈ మీద ఉన్న స్కిన్ ఆ నల్లది వరకు తీసేస్తే సరిపోతుంది. అంటే ఒక్క లేయర్ తీసేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ శాతం అవసరం లేదు. ఓకేనా. మొత్తం తీసి ఒక చెక్క మీద పెట్టుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చాకుతోని ఒక్కొక్క ఎర్రగడ్డని 4 భాగాలు చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ గడ్డ అది 2 తీసేసుకునేసి ఒక్క గడ్డను వచ్చేసి 4 భాగాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ టైప్లో మొత్తాన్ని కట్ చేసి పెట్టుకునేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఈ కట్ చేసినవన్నీ కూడా దాంట్లో వేసేసి నీళ్లు పోయొద్దు. నీళ్లు పోసే అవసరమే లేదు, ఇందులో నీరు శాతం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఓకేనా. ఈ టైప్లో పేస్టు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో నూనె వేరే ఏమి వేయకుండా ఒక గంటి ధనియాలు, సగం చెంచా మెంతులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు, ఎండు కొబ్బరి ఏంటంటే ఒక 2 స్పూన్లు మందం కట్ చేసి అందులో వేసుకునేసి 1 ఇంచి చెక్క, ఒక 5 లవంగాలు, 2-3 యాలకులు. ఓకేనా. వేసిన తర్వాత ఇప్పుడు మనం కాస్తలా వేగనివ్వాలి. ఇవి సగం వేగిన తర్వాత ఇప్పుడు మనం గసగసాలని 1 స్పూన్ మందం అందులో వేసుకునేసి కాస్తలా చిటపట్లాన్నిచ్చి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే నల్లగా అవుతాయి, మాడకూడదు. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి పోసుకునేసి వీటిని ఏంటంటే కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి అందులో వేసి మనం దీన్ని పొడి కొట్టి పెట్టుకోవాలి. నీళ్ళు వేయకుండా పౌడర్ కొట్టాలి. ఈ టైప్లో పొడి రావాలి మనకి. ఓకేనా. లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది చూసారా, దాన్ని మనం మెత్తగా గుజ్జులాగా పిసికి ఈ విధంగా చిక్కగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో చిక్కగా ఉండాలి. ఈ టైప్లో చిక్కగా అయిన తర్వాత ఒక జాలి సహాయంతో దాంట్లో పోసుకునేసి ఈ చిక్కగా ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా దిగదు. ఈ విధంగా చేతి వేళ్ళతో కానీ ఏదైనా గంటితో కానీ కలబెట్టుకుంటూ ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి ఏంటంటే స్పైసీకి తగ్గట్టు నేనైతే ఒక 3 చెంచాలు కారం వేసాను, 1 స్పూను ఉప్పు వేసా. ఓకేనా. మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. కానీ చింతపండు కొంచెం మీడియంగా పడింది కాబట్టి ఈ మందం కారం ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక 2 చెంచాలు నూనె వేసి 2 ఎండుమిరపకాయలను వేసి
కొద్దిగా కరివేపాకు మంచి స్మెల్ వచ్చేది చూసేసుకోండి. ఓకేనా. దాన్ని కాస్త చిటపట్లాడనిచ్చి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులో ఒక స్పూను మందం వేసుకునేసి మనం బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో మంచి కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు కారం పేస్ట్ ఈ జ్యూస్ని అందులో వేసుకుందాం. ఓకేనా. వేసిన తర్వాత దీన్ని మనం మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా తుక ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడకాలి. ఉడికితే ఏంటంటే దానికి సూపర్ రుచి వస్తుంది. మూత తీయంగానే ఆ స్మెల్ వస్తుంది, నెంబర్ 1గా వస్తుంది. దీంట్లో మనం ఒక గ్లాసు నీళ్లు పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పొడిని కూడా అందులో వేసి కలిపి మూత పెట్టేసి దీన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా తెరలనివ్వాలి. తెరిలిన తర్వాత ఇందాక మనం ఊరబెట్టుకున్న చేపల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకున్నాక ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఓకేనా. చేపలు వేసినాక ఈ విధంగా తిప్పుకునేసి మూత పెట్టి దీన్ని కూడా మనం దాదాపు 10 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. అప్పుడు చేపలు ఉడికిపోతాయి. ఓకేనా. పులుసు కూడా నెంబర్ 1గా రెడీ అవుద్ది. ఒకసారి మనం ఈ విధంగా తిప్పుకోవాలి తప్ప గంటి పెట్టి కలబెట్టకుండా చెక్ చేసుకోవాలి. పులుసు మనకి ఎంత అవసరం, ముక్క ఎలా ఉడికింది ఒకసారి చూసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. కానీ ఆ స్మెల్ను బట్టే డైలీ చేసే వాళ్ళకి ఏంటంటే ఆ స్మెల్ను బట్టే అర్థమైపోతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం తాకి చూసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం మీదకించి కొత్తిమీర వేసుకునేసి చూడండి ఈ టైప్లో ముక్క ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఓకేనా. పులుసు కూడా నెంబర్ 1గా. ఇది ఏంటంటే ఒక 2 గంటలు ఆగిందంటే తింటుంటే ఏమన్నా ఉంటుంది, అంత